హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్. చాలామంది ఫ్రెండ్స్ బంధువులు చాలామంది ఫోన్ చేస్తున్నారు. అది ప్రీవియస్లో మీరు థాయిలాండ్ ట్రిప్ వెళ్ళారు కదా, ఎలా వెళ్ళారు, అమౌంట్ అనేది ఎంత అయింది, మీరు ఎలాగా స్పెండ్ చేశారు ఏంటనేది నన్ను అడగడం జరిగింది. అయితే నేను ఇది ఇంతకు ముందు కూడా నేను ట్రిప్లు అనేది వెళ్ళడం జరిగింది. అవి కంపెనీ ప్రొవైడ్ చేసిన ట్రిప్లు, నా ఓన్ ఫండ్తో అయితే నేను వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళింది మాత్రం నా ఓన్ ఫండ్తోనే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ వియత్నం ట్రిప్ వెళ్ళిన కంపెనీ ఇచ్చింది. సెకండ్ థాయిలాండ్ పుకెట్ ఇచ్చిన అది కంపెనీ ఇచ్చింది. ఇది మాత్రం నా ఇండివిజువల్ అమౌంట్తో నేను ట్రిప్ అనేది వెళ్ళడం జరిగింది. ఎంత అయింది ఏంటి, ఏ కంపెనీ ద్వారా వెళ్ళారు, ఏ ట్రావెల్స్ ఏంటనేది నన్ను అడగడం జరుగుతుంది. మీకు నేను ఫోన్లో అనేది కంపెనీ ఏంటనేది ఎవరు ఏంటనేది నేను చెప్పడం లేదా మెసేజ్ ద్వారా చెప్తాను. ఓకేనండి. నాకైతే ఒక పర్సన్కి వచ్చి 46,500 అండి. ట్రిప్ ఒక ఎక్స్పెన్సివ్ అనేది 46,500 విత్ ఫ్లైట్ టికెట్తో కలిపి, ఫ్లైట్ టికెట్లు ఇంక్లూడింగ్. అయితే నేను వెళ్ళిన ట్రిప్కు ఈ ట్రావెలర్ కంటే ముందు కొన్ని నేను కంపెనీలు అనేది అడగడం జరిగింది, వెళ్ళడం జరిగింది. కంపెనీల పేర్లు అయితే చెప్పను, కానీ వాళ్ళైతే చాలా ఎక్స్పెన్సివ్గా చెప్పారు. 60,000 3 nights 4 days అన్నారు. దాదాపు ఒకరు 55, 60 అలా చాలామంది చెప్పారు. కానీ కొంతమంది మనం ఆల్రెడీ ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం. ఇండివిజువల్గా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది అరేంజ్ చేసుకొని వాళ్ళ ట్రిప్కి తీసుకొని మనకి ఎక్స్పెన్సివ్ తగ్గించి వాళ్ళకి 10 రూపాయలు కాకుండా ఒక పర్సన్ 1 రూపాయి వచ్చేలా కూడా వాళ్ళకి కొంతమంది ట్రిప్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళని అప్రోచ్ అయ్యాను. యాక్చువల్లీ నాకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నమ్మాను. ఆ నమ్మకం మీదే అతనికి ఇవ్వడం జరిగింది, నమ్మకంగా తీసుకెళ్ళడం జరిగింది. ట్రిప్ బాగా జరిగింది. అతని కోసం రివ్యూ ఇవ్వచ్చు, కానీ నాకు ఎవరన్నా నన్ను అడిగితే వాళ్ళకి ఇండివిజువల్గా అనేది నేను రివ్యూ ఇస్తాను. ఇలాగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇతను మాత్రం 4 days 5 nights ఇవ్వడం జరిగింది. అదే ప్యాకేజీలో ఇంక్లూడింగ్ ఏం చేశారంటే, యాక్చువల్లీ క్రూజ్ డిన్నర్ అనేది ఉండదు. క్రూజ్ డిన్నర్ కూడా ఈయన యాడ్ చేశాడు. ఇది యాడింగ్ చాలా బాగుంది. ఈ 4 days 5 nights అయిపోయా అనే ఫీలింగ్ తెచ్చేలాగా ట్రావెలర్, గైడ్ అందరూ మనకి బాగా గైడ్ చేశారు. చాలా ఎక్సలెంట్ ట్రిప్, బాగుంది, ఎంజాయ్ చేశాము. మీరు వెళ్ళాలనుకుంటే నాకు పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి, నేను డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్. చెప్పాను కదా నేను వీడియోలో ట్రిప్ అనేది ఎలాగా ప్లాన్ చేసుకున్నాను అనేది. ఇప్పుడు నేను ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్న మొదటి రోజు ఈ 4 days 5 nights అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను మొదటి రోజు గురించి అనేది, ఆ మొదటి రోజు నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఏ ఫీల్తో ఉన్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సరాసరి మా ప్లేస్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అనేది రీచ్ అయ్యాం. ఫ్లైట్ వచ్చి 11ంటికి. మేము రమ్మరమ్మి అక్కడ 2, 3:30, 4 మార్నింగ్ అయింది. యాక్చువల్లీ 3.5 hours ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ఈ 3.5 ఫ్లైట్ జర్నీ తర్వాత అక్కడ ట్రావెల్స్ అండ్ గైడ్ అనేది మనల్ని 5, 6 అలాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే మేము ఊహించింది ఏంటంటే, డైరెక్ట్గా హోటల్కి తీసుకెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మమ్మల్ని ట్రిప్ తీసుకెళ్తారు అనుకున్నాం. కానీ టైం అనేది ఫ్లైట్ 1.5 hour డిలే అయింది. సో మేము 11కి అనుకున్నాం, 12:30కి 1 అలా ఎక్కడం జరిగింది. మార్నింగ్ 6 అయిపోయింది. 6 తర్వాత మేము డైరెక్ట్గా గైడ్ ట్రావెలర్స్ అన్నీ ఏమన్నారంటే, ఇంకా డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్దామండి, ఇంకా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అంటే అలా డిలే అయిపోద్ది, మనం ఇటర్నరీలో అనుకున్నట్టుగా డిలే అయిపోద్ది, కాబట్టి మనం ముందు ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం అని చెప్పన్నారు. ఇంకా బ్రష్ కూడా ఏం చేయలేదు. ఇంకా ఏదో ఎయిర్పోర్ట్లో జస్ట్ లిటిల్ బిట్గా మూవ్ చేసాం. బ్రష్, ఇంకా బాతింగ్ ఏమి లేదు. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ టైగర్ పార్క్ అనేది తీసుకెళ్ళారు. టైగర్ జూ పార్కు. అక్కడ బాగా ఈ ఫస్ట్ రోజులో మ్యాక్సిమం ఎంజాయ్ చేసిన దాంట్లో కొన్ని ఉన్నాయి. జూ పార్కులో టైగర్ జూ పార్క్, అది టైగర్ జూ పార్క్ అనేది చాలా ఎక్సలెంట్. అసలు ఇక వాళ్ళు ఒక చిన్నప్పటి నుంచి, ఇంత చిన్న పిల్లకాల నుంచి ఆ టైగర్స్ని అలా పెంచడం, పెద్ద అయినా కూడా మనం అనుకుంటాం చూస్తే భయంగా ఉంటాయి, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉంటాయి.
జూ టైగర్ షో అనేది ఎక్స్టెండ్గా ఉంది. ఆఫ్టర్ తర్వాత క్రోకోడైల్ షో తీసుకెళ్ళారు. సో సేమ్ టైగర్ ఎలాగో అది కూడా సేమ్ అలాగే ఉంది. తర్వాత నెక్స్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడే అరేంజ్ చేస్తాను. మీకు టైగర్ షోకు ముందే టైగర్ జూ పార్క్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేశారు. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఈ తర్వాత క్రొకోడైల్ షో అయిన తర్వాత ఫ్లోటింగ్ మార్కెట్ తీసుకెళ్ళారు. ఫ్లోటింగ్ మార్కెట్ గురించి మీకు ఆల్రెడీ నేను వీడియో చేయడం కూడా జరిగింది. ఆ షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగింది, అది మీరు చూసే ఉంటారు. ఫ్లోటింగ్ మార్కెట్ అయ్యింది. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ అయిన తర్వాత మమ్మల్ని ఆల్కజర్ షో అని షోకి తీసుకెళ్ళారు ఈవినింగ్. ఫ్లోటింగ్ మార్కెట్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళాం. హోటల్లో స్టే చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఆల్కజర్ షోకి అనేది వెళ్ళడం జరిగింది. షో గురించి చెప్పడం చాలా ఎక్సలెంట్గా ఫీల్ అవుతుందని, ఎందుకంటే లైవ్లోనే ఎంజాయ్ చేయాలి. హాయ్ హలో, ఇప్పుడు రెండో రోజు గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా టూర్ వెళ్ళామంటే బాగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేది దేనికోసం అంటే బీచ్ అట్మాస్ఫియర్కి అనేది చాలామంది చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ రోజు అలా గడిచింది. రెండో రోజు మాత్రం ఎక్సైట్మెంట్ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మనం ఆ బీచ్ అట్మాస్ఫియర్ అంటే బీచ్ అంటే మనకు లోకల్లో ఉంది, కానీ ఆ దేశంలో ఆ బీచ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని చెప్పి దానికోసం మనం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాం కదా. అలా రెండో రోజు తీసుకెళ్ళింది కోరల్ ఐలాండ్. ఈ ఐలాండ్ మనం ఐలాండ్ వెళ్ళాలంటే అంటే యాక్చువల్లీ మేము హోటల్ పట్టాయి దగ్గరలే మమ్మల్ని బీచ్ దగ్గరలోనే హోటల్ తీసుకున్నారు. ఎందుకంటే మనం చుట్టుపక్కల ఎటు వెళ్ళాలన్నా కూడా ఈ పట్టాయి అనేది పాయింట్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం తీసుకెళ్తారు. ఇప్పుడు మనం కోరల్ ఐలాండ్ వెళ్ళాలి. కోరల్ ఐలాండ్ వెళ్ళాలంటే హోటల్ మేము స్టే చేసింది సన్బీమ్ హోటల్, 4 స్టార్ హోటల్ అది. అక్కడ నుంచి మూవ్ అయ్యి పట్టాయి వచ్చి పట్టాయ ప్లేస్ నుంచి 20-30 మినిట్స్ మనకి జర్నీ ఉంటుంది. ఇవి ఏమంటారంటే స్పీడ్ బోట్ నుంచి మనకి కోరల్ ఐలాండ్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే స్పీడ్ బోట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా మనం కోరల్ ఐలాండ్ తీసుకెళ్ళరు. ఈ మధ్యలో వాళ్ళ ఇన్కమ్ వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మనకు ఎంజాయ్మెంట్. పారాషూట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. తర్వాత అండర్ వాటర్లో అంటే సముద్రం లోపలికి తీసుకువెళ్ళి మనకు ఆక్సిజన్ సంబంధించిన మ్యాప్ సెట్టింగ్ అంతా అరేంజ్ చేసి సముద్రం లోపల తీసుకెళ్ళి మనం వీడియో ఫోటో తీసి మనకి అవి మళ్ళీ మనకి డబ్బులకి బాతులకి అమ్మడం జరుగుతుంది. అయిన తర్వాత అప్పుడు మనం కోరల్ ఐలాండ్ అనేది తీసుకెళ్తారు. అంటే నేను మా కంపెనీలో ఆఫర్ చేసిన పుకెట్ వెళ్ళాను. అక్కడ నేను పీపీ ఐలాండ్ అనేది చూడడం జరిగింది. అంటే పీపీ ఐలాండ్తో పోల్చుకుంటే నా ఫీలింగ్ ఇది చాలా తక్కువే. ఎందుకంటే పీపీ ఐలాండ్ అనేది ఎంటర్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందంటే అవతార్ సినిమాలో గ్రాఫిక్స్లో చూపిస్తారు. ఆ కొండలు అనేవి గాల్లో తేలడం, వాటర్కి గ్యాప్ అలా ఉండడం అనేది చాలా ఫీల్ ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఆ ఫీల్ అనిపించలేదు. బట్ ఏంటంటే బీచ్ ఉంటుంది చుట్టూ అక్కడ షాపింగ్ చేసుకోవడానికి కానీ ఉండడానికి కానీ మొత్తం రిలాక్స్ అవ్వడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది కోరల్ ఐలాండ్ దగ్గర. నాకంటే పీపీ ఐలాండ్కి మించి ఇది అనిపించలేదు. బట్ ఓకే, సముద్రం మీద వెళ్ళడం రావడం ఇవన్నీ చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అయ్యాను. తక్కువ చేసామని కాదు, కానీ పీపీ ఐలాండ్ సూపరు. కోరల్ ఐలాండ్ అంటే బీచ్ ఏరియా. ఈ ఎవరైతే బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, బీచ్ అట్మాస్ఫియర్, స్నానం, ఇవి స్విమ్మింగ్ అంటారు కదా, అవి ఎంజాయ్ చేసుకునే వాళ్ళకి అది సూపర్. అది హాయ్ హలో, ఐఎమ్ యువర్ పిఎన్ఆర్. థాయిలాండ్ ట్రిప్పు 3వ రోజు అనేది ఎలా జరిగింది ఏంటనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. 3వ రోజు అనేది పటాయ సిటీ టూర్. అంటే నీరెస్ట్గా మనకు దగ్గరలో ఏదైతే మనకి ఉన్నాయో అవన్నీ చూపించడానికి నీరెస్ట్గా మనకి చెప్పాను ఇంతకుముందు వీడియోలో, నీరెస్ట్గా మన పటాయిలోనే హోటల్ అనేది ఉండడం జరుగుతుంది, తీసుకోవడం కూడా జరుగుతుంది. అక్కడ నుంచి మనం సిటీ టూర్ అనేది మనకు 3వ రోజు మనకు ప్లాన్ చేస్తారు. సిటీ టూర్ అంటే ఫస్ట్ మమ్మల్ని జేమ్స్ గ్యాలరీకి తీసుకెళ్ళారు. జేమ్స్ గ్యాలరీ అంటే అక్కడ పెరల్స్ అనేవి ఈ ప్రకృతి నుంచి ఎలా వస్తాయి, అవి అక్కడున్న ఆ థాయ్ పర్సన్ అనే లేదు అతను అవన్నీ ఎలా తయారు చేస్తాడు, మేకింగ్ అనేది ఎలా చేస్తాడు అనేది మనకి జేమ్స్ గ్యాలరీలో మనకి ఉంటుంది. అంటే జేమ్స్ గ్యాలరీకి వెళ్ళడానికి ముందే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది.
మనకి ఏంటంటే ఒక ట్రైన్ కేవ్ లాంటిది క్రియేట్ చేసి అందులో ఆ జెమ్స్ గ్యాలరీని ట్రైన్ ద్వారా మూవ్ అవుతూ ఆ పెరల్స్ పర్వతం పేలిన తర్వాత అక్కడ ప్రకృతి ఎలా ఉంటుందో అందులోంచి ఈ పెరల్స్ అనేది ఎలా తయారు చేస్తారు, తర్వాత అక్కడ వాళ్ళు ఎలాగా ఏ వస్తువు ఎలాగా పెరల్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎలా అనేది ఒక వీడియో రూపంలో ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి జెమ్స్ గ్యాలరీ అయిన తర్వాత ఆక్వేరియం అండర్ వాటర్కి తీసుకెళ్ళారు. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చూపించాను. ఆక్వేరియం అండర్ వాటర్ అంటే మనం అలాగ మూవ్ అవుతూ ఉంటాం, మనకి చుట్టూ గ్లాస్ రూపంలో కొన్ని మనకి ఫిష్ పెద్ద పెద్ద చేపలు అనేవి చాలా చాలా మనం లోపలికి అలా మూవ్ అవుతూ ఉంటాం. మన పైనుంచి ఈ టైప్ ఇలాగా చేపలు, ఆక్టోపస్లు, తర్వాత టేక్ చేపలు ఇవన్నీ మన పైనుంచి అలా వెళ్ళడం జరుగుతుంది. చూస్తూ చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేసి రావచ్చు. తర్వాత బుద్ధా టెంపుల్ అనేది వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్. మనకు చాలామంది మతాలు ఇవన్నీ చాలా ఉంటాయి, కానీ వాళ్ళకు తెలిసిందల్లా ఒక పీస్ ఆఫ్ మైండ్. ఆయన్ని బుద్ధుడిని అక్కడ చాలా గౌరవంగా వాళ్ళు పూజిస్తారు, ఆరాధిస్తారు. అలాగే అక్కడ సిటీ టూర్లో భాగంగా 3వ రోజు మమ్మల్ని బుద్ధా టెంపుల్ కూడా తీసుకెళ్లారు. ఈ బుద్ధా టెంపుల్ కానీ, ఆక్వేరియం వాటర్ అండర్ల్యాండ్ కానీ, తర్వాత జెమ్స్ గ్యాలరీలో మనం ఏమైనా పర్చేస్ కావాలంటే మనం చేసుకోవచ్చు. చాలా హెవీ కాస్ట్, టూ మచ్గా ఉంటాయి. కాస్ట్ కోసం థింక్ చేయకుండా ఆలోచించుకుంటూ తీసుకున్న వాళ్ళు అయితే మనం ఎక్స్పెన్స్గా పెట్టి మనం అది తీసుకోవచ్చు. ఈ బుద్ధ టెంపుల్ కానీ, సిటీ టూర్లో ఆక్వేరియం కానీ, తర్వాత ఈ జెమ్స్ గ్యాలరీ అనేది సిటీ టూర్ కింద 3 రోజులు చూపించడం జరిగింది. ఫీల్ గుడ్. హలో, ఐఎమ్ యువర్ పిఎన్ఆర్. ఇప్పుడు 4వ రోజు గురించి, ట్రిప్లో 4వ రోజు గురించి చెప్పడం జరుగుతుంది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, ఈ 3 రోజుల గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ రోజు వీడియో గురించి చెప్తున్నాను. అయితే కోరల్ ఐలాండ్కి వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఎలాగైతే ఉందని మీకు 2వ వీడియోలో చెప్పడం జరిగిందో, సేమ్ అదే ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఈ క్రూజ్లో క్రూజ్ డిన్నరు ఆల్రెడీ 1, 2, 3 రోజులు పటాయిలో నేను ఉండడం జరుగుతుంది. తర్వాత 4వ రోజు ఏం చేశారంటే పటాయా టు బ్యాంకాక్ అనేది తీసుకురావడం జరిగింది. పటాయా టు బ్యాంకాక్ 200 కిలోమీటర్స్, దాదాపు 2 hours జర్నీ. నైట్ అక్కడ హోటల్ తీసుకొచ్చారు. బ్యాంకాక్ ప్యాలెస్, అది బ్యాంకాక్లో ఒక హోటల్ అనేది ఉండడం జరుగుతుంది. మెట్రో కింద ఉంటుంది అక్కడ. ఆ హోటల్ అనేది 4 star హోటల్. హోటల్ అయితే బాగుంది. ఆ నైట్ హోటల్లో స్టే చేసిన తర్వాత మార్నింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మార్నింగ్ మీరు ఆల్రెడీ 3 days తిరిగి ఉన్నారు కాబట్టి మీరు రెస్టే తీసుకుంటారు, వాకింగ్ స్ట్రీట్లకి వెళ్తారు, లేదా షాపింగ్ చేసుకుంటారు, అనేది మీ ఇష్టం. ఈవినింగ్ మాత్రం 5 మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. రెస్ట్ తీసుకున్నాం, మ్యాక్సిమం తిరుగుతున్నాం కాబట్టి మ్యాక్సిమం రెస్ట్ తీసుకొని క్రూజ్ డిన్నర్కి అనేది రెడీ అయ్యి వెళ్ళడం జరిగింది. 5కి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి 6:30 అలా అయింది. అయితే అక్కడ మాకు 10 మైళ్ళు టు 21 మొత్తం మీద 10 మైల్ అనేది మాకు అక్కడ ఇవ్వడం జరిగింది. మేము అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు 7:30కి అనేది మమ్మల్ని ఆ క్రూజ్లోకి అలౌ చేయడం జరిగింది. అక్కడ ఒక క్రూజే కాదు, దాదాపు ఒక 7 స్టార్ట్ అయిన తర్వాత 7:15కి ఒకటి, అలాగ ఒకటి ఫిల్ అయింది, ఇంకోటి ఫిల్ అయిన తర్వాత ఒకటి, అలా క్రూజ్ డిన్నర్కి అనేది వెళ్ళడం జరిగింది. అయితే ఈ క్రూజ్ డిన్నర్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే దీనికంటే బెటర్ అనేది నేను క్రూజ్ డిన్నర్ చూడడం జరిగింది. అది నా కంపెనీ ఆఫర్ చేసిన ట్రిప్లో వెళ్ళాను. దాదాపు 3 above లేయర్స్ ఉంటాయి అందులో అన్నీ ఉంటాయి. ఫుడ్డు, అన్ని రకాల డ్రింకింగ్ అన్నీ ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఎలా ఫీలింగ్ అనిపించిందంటే, మన పాపికొండలు టూర్ వెళ్తే ఎలా ఉందో ఆ క్రూజ్ లాగా నాకు అనిపించింది. పాపికొండలో పడవ, మన ఇక్కడ క్రూజ్ అలా అనిపించింది. జస్ట్ వెళ్ళాం, కూర్చున్నాం, డిన్నర్ ఆఫర్ చేశారు, డిన్నర్ తిన్నాం, కాసేపు అలాగా రౌండ్ వేశారు, తీసుకొచ్చేసారు. అయితే రిమైనింగ్ వాళ్ళకైతే గొప్పగా ఉండొచ్చు, నాకు మటుకు చిన్నగా అనిపించింది, ఎందుకంటే అంతకంటే బెస్ట్ చూసాను కాబట్టి. అలాగా 4వ రోజు అనేది టూర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. హలో, ఐఎమ్ యువర్ పిఎన్ఆర్.
అయితే 1, 2, 3, 4 రోజుల గురించి అన్నీ బాగా చెప్పాం. అయితే ఈ మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. వాకింగ్ స్ట్రీట్ అని, మసాజ్ అని, ఇవన్నీ ఈ మీరెళ్ళిన టూర్‌లోనే ఎలాగా ఆఫర్ చేశారా? లేదా మీరు ప్లాన్ చేసుకున్నారా ఏంటని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఎటర్నరీలో ప్లాన్ చేసుకున్నట్టుగా కొన్ని కొన్ని ఉంటాయండి. కొన్ని కొన్ని మనం పర్సనల్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మార్నింగు వాళ్ళు ఒక హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్ తీసుకెళ్ళిన తర్వాత కంపల్సరీగా బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉంటుంది. హోటల్‌కి వెళ్ళామంటే బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. తర్వాత లంచ్ వాళ్ళు ఏదైతే ప్లేస్‌కి తీసుకెళ్తున్నారో ఆ ప్లేస్‌కనేది తీసుకెళ్ళి అక్కడ ఇండియన్ రెస్టారెంట్‌లో మాక్సిమం ఇండియన్ రెస్టారెంట్‌లోనే లంచ్ అనేది అరేంజ్ చేస్తారు. ఈవినింగ్ వచ్చేసిన తర్వాత అది కూడా అది తీసుకెళ్ళే టూరు గైడ్ ట్రావెల్‌ని బట్టి మనకి ఈ మార్నింగు, ఈ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఇవన్నీ ఫుడ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ ఫుడ్ సెక్షన్ గురించి అయితే కొంతమంది టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక్కో రోజు ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇవ్వరండి. ఒక్కో రోజు డిన్నర్ ఇవ్వరు. కానీ మమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారో ఆ గైడ్ గానీ, ఆ ట్రావెలర్స్ గానీ మాకు ఒక్క ఐదో రోజు ఈవినింగు ఇక ఫ్లైట్‌కి వెళ్ళిపోతాం కాబట్టి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి కాబట్టి అక్కడ వదిలేశారు కానీ ఈ 4 డేస్, 5 డేస్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు. అయితే ఈ 9:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వస్తాం కాబట్టి ఈ మధ్య మధ్యలో కొన్ని మనకు ఆళ్ళు ఏదైతే ఇటినరీలు ఇచ్చినట్టుగా మనకు ఆ ప్లాన్ సరిపోద్ది. కొన్ని మాత్రం మనం పర్సనల్‌గా ప్లాన్ చేసుకోవాలి. మసాజ్ గానీ, తర్వాత వాకింగ్ స్ట్రీట్ గానీ, అసల పటాయా లేదా పుకెట్, థాయిలాండ్ అంటే దేనికి ఫేమస్సు? మసాజ్. మసాజ్ అనేది అదొక బూతు కాదు, అది తప్పు కాదు. అది ఇక్కడ కల్చర్ అది. తర్వాత వాకింగ్ స్ట్రీట్ అనేది ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ అంటే నేను చూసింది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం థాయిలాండ్‌లో ఉన్న స్త్రీకి ఇక్కడ ఆధిక్యం ఎక్కువ. అబ్బాయి తక్కువ, లేడీ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే లేడీ ఇక్కడ వాళ్ళు ప్రతీదీ కష్టపడతారు. కష్టపడడానికే చూస్తారు. చాలామంది వీడియోలు చూపిస్తూ ఉంటారు. థాయిలాండ్ అంటే ఇది పరిస్థితి అని, లేదా బ్యాంకాక్ అని, పట్టాయా, పుకెట్ అని ఇలా అంటారు కానీ కరెక్ట్‌గా అమ్మాయి అక్కడ ఏం చేస్తదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌గా ఆవిడ తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ ఈ వాకింగ్ స్ట్రీట్‌లో గానీ, కొన్ని కొన్ని ఏరియాల్లో ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళంతా లేడీ బాయ్స్. లేడీ కింద బాయ్స్ అనేవాళ్ళు కన్వర్ట్ అయినోళ్ళే ఉంటారు తప్ప ఒరిజినల్ లేడీ అనేది రేరు. మ్యాక్సిమం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లోనే వాళ్ళు కష్టపడతారు. అంతే తప్ప ఇక్కడ బ్యాడ్ అనేది ఏమి ఉండదు. చూసి మనం ఎక్స్‌పీరియన్స్ పొందాలి అనుకుంటే మాత్రం మనం కొన్ని లైవ్‌లో అలాగా మనం బ్యాడ్ అనుకుంటే బ్యాడ్, గుడ్ అనుకుంటే గుడ్డు. బ్యాడ్‌లోంచి కూడా మనం గుడ్డు చూడొచ్చు. ఆ విధంగా టూర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది.